హైదరాబాద్లో ఒక చిన్న కారు చిచ్చు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తం పల్లెలా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఆ కారు దగ్గర కారు జరుపుమన్న పంచాయతీ కాడికి పోయి జాతి పేరుతోటి నీచా జాత అని చెప్పని అవమానకరంగా ఏ పదాలైతే వినోద్దు అని రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఏ వివక్షకు గురైండో ఆ వివక్ష జరగకుండా ఉండేందుకు SC/ST అట్రాసిటీస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి బతికేదందుకు వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి వాళ్ళు, మార్వాడి జైన్స్ సంబంధించిన వాళ్ళు నీచా జాత అని చెప్పి పదాలు వాడుకుంటా తర్వాత పాలమ్ముకునే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరే తూ దూద్ బేసిన వాళ్ళ క్యారే తూ క్యారే బాత్ కర్రా అని చెప్పని ఇట్లా దాడి చేసి ఒక ముదిరాజు చేపలు సంబంధించినట్టు కావచ్చు, పండ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ముదిరాజు అండ్ యాదవ్స్. సో వీళ్ళను కులాల పేర్లు పెట్టి తిట్టుడు అనేది కింది దాకా పాకింది. ఇదేదో ఓవర్ నైట్ వచ్చింది కాదు. వీళ్ళ మీద పల్లెలల్లో మండల కేంద్రాలలో కూడా అందరు వీళ్ళ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చిన్న వృత్తులు కావచ్చు, వృత్తులకు సంబంధించినటువంటి దుకాణాలు కావచ్చు, ఇవన్నీ బంద్ కావడానికి ఒక సిండికేట్గా ఏర్పడి వాళ్ళు బయటి రాష్ట్రాలకి వచ్చి రాజస్థాన్, గుజరాత్కి వచ్చి ఇక్కడ వీళ్ళ పుట్ట కొడుతున్నారు. వీళ్ళు తినే కంచంలో మన్ను పోసుడు కాదు, ఆ కంచం కాడికి వెళ్ళి ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఏది కూడా సాఫ్ దందా చేస్తలేదు, అన్ని ఇల్లీగల్ దందాలు. ఇప్పుడు మీరు ఓన్లీ ఏ టౌన్లోకి పోయినా వాడు హిందీలో రాస్తాడు బిల్లు మొత్తం. ఆ హిందీలో ఏం రాసిండు, ఎన్ని పైసలు రాసిండు తెలియదు. సో మన దుకాణాలు మొత్తం గుల్లగొట్టించేసి తెలంగాణను మొత్తం ఒక 100 సర్పాల పాములు కబలించినట్టుగా చేసి తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్లను మొత్తం నాశనం చేసి ప్రతి ఒక్కరి జేబును కత్తిరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దానికి ఇంకొకటి ఏంటంటే దానికి ఇలా మన వ్యాపారులను, మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన వ్యాపారులను ఇక్కడ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కూడా చాలా చులకనగా ఏ భాషనైతే ఆంధ్రోళ్ళు ఇంతకుముందు తెలంగాణ ప్రజల మీద వీళ్ళకు చేత కాదు తాగి పంటరు ఇటువంటి మాటలు మాట్లాడారో సేమ్ భాష ఇవాళ పొద్దున ఈ జైను అండ్ గుజరాత్ మార్వాడి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడు ఇవాళ పొద్దున మాట్లాడిండు. ఒక ఛానల్లో మాట్లాడుకుంటా ఆయన మాట్లాడిండు. ఆయన ఏమంటే 1000-2000 వస్తే తెలంగాణ వాళ్ళు తాగి పంటరు, లేవకుండా పంటరు అని చెప్పని మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన ఏం చేతావని ఇస్తున్నట్టే మేమేం చెప్పినామంటే అరే నేమన్నా అంటారే నువ్వు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, మా దగ్గర నుంచి ఏం మీరే కొడతారు, ఉల్టా చోరు కోతువాళ్ళ లెక్క ఆయననే కొడతాడు, ఆయననే మళ్ళీ మేము దండం పెట్టి మేము వ్యాపారం చేసేందుకు వచ్చినాం, ఇక్కడ మేము హింస చేస్తుంది కాదు అని అనుకుంటూనే మాట్లాడే. మేము కూడా ఏం హింస చేయలేదు కదా ఆయన, మేము కూడా హింస మిమ్మల్ని ఏం మీ దుకాణం ఏం నలగబెట్టలేదు కదా, ఇక్కడ మేము కోపానికి వచ్చాం నలగబెట్టలేదు అంటే మేమేం గాజులు వేసుకొని కూర్చున్నాం అని మాట్లాడుతున్నాం. సో ఈ భాష మాట్లాడుతున్నారు వీళ్ళంతా. కనుక తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం కూడా మనకు సంబంధించినటువంటి ఈ ప్రాంత తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు దుకాణాలు పెడితే వాళ్ళ దగ్గరనే కొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు మన బహిరంగంగా చెప్పాల్సిందే. అంటే ఇప్పుడు మన తాగుబోతులు అయితేనే వాళ్ళ దుకాణాలలో కొనాలి. ఓకే, మనకు ఆత్మాభిమానం లేకుంటే వాళ్ళ దుకాణాలలో కొనాలి. ఆయన అంటాడు మేము ఇడికి వచ్చి మీ GSTలు పెంచిన మొత్తం సర్వనాశనం చేస్తున్నారు, అసలు వీళ్ళు అన్ని దందాలలో హవాలా దొంగ దందాలు అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు, దొంగ సరుకులు అమ్మే దాంట్లో కూడా కేసులు కూడా మొత్తం వాళ్ళే ఉన్నాయి. కాబట్టినే మన యువకులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వీళ్ళు నిరుద్యోగులు కూడా అప్పు సపోర్ట్ చేసి వాళ్ళకి అవసరమైతే ఇంత పైసలు సపోర్ట్ చేసినా కానీ వాళ్ళని దుకాణాలు పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మా సేటులు, మా సావుకారులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని వృత్తులు ఏ హార్డ్వేర్ దుకాణం పోయినా ఏది పోయినా అంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రజలకు పూనుకోవాలని చెప్పి అయితే వాళ్ళకు అనుభవం తక్కువ ఉన్నట్టున్నది. వాళ్ళు రాజకీయ నాయకులతో ట్రీట్ చేసినట్టు అనుకుంటున్నట్టు వాళ్ళంతా. ఓకే, ఇది జనం లోపల ఉన్నది. జనం ఎక్కడిదక్కడ ఏ ఊర్లో అక్కడ ఎక్కడిదక్కడ ఉద్యమం లేస్తున్నది. ఇవాళ ఆమన్గల్లో వచ్చింది. ఆమన్గల్లో దాన్ని వీళ్ళందరి దగ్గర కూర్చొని వాళ్ళ షాపులు అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ దుకాణాలు అంటే మేము ఇక్కడ పెట్టామన్న తర్వాత మళ్ళీ దుకాణాలు పెడుతుంటే ఇలా పోలీసు వాళ్ళు వచ్చి నా దుకాణం లేదు మీరు 80% తెరవద్దని చెప్పి చెప్తా ఉన్నారు కదా. రాజకీయ నాయకుల భాష ఏంటిది, రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మాబోటి ఉద్యమకారులు ఏం మాట్లాడుతున్నారు, మమ్మల్ని కొత్తగా టెస్ట్ చేసేది ఏం లేదు, మేము సముద్రం ఈదినాము, ఇవి ఉట్టిగా చిన్న చెర్లలో ఈత కొట్టుతున్నట్టు ఇదంతా. ఈ మా సొంతల క్యారెక్టర్ గురించి మాట్లాడేంత సీన్ ఇప్పుడు ఉన్నటువంటి ఏ పాలిటీషియన్స్కు లేదు, ఎవరికి లేదు, అంత సీన్ లేదు వీళ్ళెవరికి. సో ఇది అంతేందంటే కావాలని వీళ్ళ మీద బటగాల్చి మీద వేయాలని చెప్పని కొంతమంది మీద ఎవరైనా ఈ మూమెంట్లో తిరిగేటోళ్ళ మీద మాట్లాడుతుండొచ్చు. కానీ మా బొడలో ఇప్పటికీ మాట్లాడుతున్నాం కదా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వచ్చిన కేసీఆర్ను క్వశ్చన్ చేసినాం, మా బడులు సక్కగా కావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలి, మా హాస్పిటల్
మాకు మంచిగా ఉండాలని చెప్పని మా ఆత్మగౌరవంతో మేము ఉండాలని వాళ్ళ మీద కొట్లాడినా ఇప్పుడు రేవంత్ మీద కూడా కొట్లాడుతున్నాం. ఇవాళ ఈ సమస్య కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ మార్వాడి గుజరాతీలో చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా అది వాళ్ళు దాడి చేస్తే జరిగింది. ప్రజల లోపల యాక్సెప్టెన్స్ లేకుండా ఎవరు రాడు కదా. తెలంగాణ ఉద్యమానికి కూడా అట్లా యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా ఆ యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టినే జనం వెంబడొస్తుంది. అందుకనే ఈ చిల్లర మాటలు పిచ్చి మాటలు మారడోళ్ళు వెంబడి మేము ఉంటామని చెప్పని బండి సంజయ్ లేక మాట్లాడతానే కదా, అవి అటువంటి వాళ్ళే కదా మాట్లాడేది. మారడోళ్ళు వెంబడి దాడి జరిగితే దాడిని కూడా ఖండిస్తలేడు. ఆ కులాల జాతి పేరు చెప్పి దాడులు జరిగినాక కూడా బండి సంజయ్ దాన్ని ఖండిస్తలేరు. కానీ మారువాడోళ్ళకు తరఫుకెళ్ళి సపోర్ట్ ఉంటాం, ఎవడోడు వస్తాడో వాడిని కొడతాం సంపుతాం అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు. పార్లమెంటుగా నిలబడ్డటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు నివేదికలు ఉన్నాయని చెప్తున్నారు, రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారని చెప్పని. మేము నాయన మీరు అధికారం రాకముంచి ముట్టుకుంటారు. మరి మీరు ఏం చేస్తారా? మీరు మీ పార్టీ ఏం చేస్తారు? గడివిక్కురా ఏం చేస్తున్నారు? మరి పంపించాలి కదా. మా చేతిలో అధికారం లేదు. ఇలా మేము చెప్తున్నా మా సంటోళ్ళకి అధికారం వీళ్ళు 2 రోజుల్లో పంపించవచ్చు. ఎవడు ఆపుతున్నాడు ఇప్పుడు వీళ్ళను? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది కదా. ఆయన ఉద్యమాలు నిర్మించాలా రోహింగ్యాల గురించి అని. వాళ్ళు ఎవరిది? ఈ గవర్నమెంట్ ఎవరిది? ట్రంప్ నడిపిస్తున్నా ఇక్కడ, పుట్టిన నడిపిస్తున్నా ఇక్కడ. వీళ్ళే కదా, మోడీ వీళ్ళే బీజేపీ చేతిలో ఉన్నాయి కదా. మరి ఏరి పారేసేయండి, పంపేరి. ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నారు. మరి ఐఎస్ఐ ఏజెంట్ ఇక్కడ ఉన్నారని నీకు తెలిసిన తర్వాత నీ గవర్నమెంట్ నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వు కూడా ఐఎస్ఐ ఏజెంట్వా? నువ్వు చేతులు కలిపిరా? మీరేమన్నా మీరు పాకిస్తాన్ ఏజెంట్లా? మా బోటర్ల మీద మాట్లాడుతున్నారు వీళ్ళంతా అర్థం కాదు. ఎవడు ఆపిండు? గవర్నమెంట్ ఎవరి చేతులు ఉన్నది? రాజ్యం ఎవరి చేతులు ఉన్నది? నువ్వు పంపి తీసుకుపోయి పాకిస్తాన్లో వారేస్తావా, బంగ్లాదేశ్లో వారేస్తావా, అమెరికాకి అప్ప చెప్తావా, బే ఆఫ్ బెంగాల్ ఇస్తావా? నువ్వు చూసుకోవాలి నాయన. నువ్వు మంత్రిగా మాట్లాడుతున్నావు, నాకు అర్థమైతే లేదు. బచ్చగాడికి అడిగే అవుతున్నాడు మాట్లాడుతున్నాడు. అసలు ఈయన ఏంది? ఈ కార్పొరేటర్ కానీ కూడా గాడి దాకా పోతే ఇట్లే ఉంటుంది. దరిద్రం, ఈ దేశం దరిద్రం. ఇటువంటి వాళ్ళు మంత్రులు అయ్యే పట్టుకనే ఇట్లా సర్వనాశనం అవుతున్నది దేశం. ప్రతిభ కూడా బయటకు పోతే ఇజ్జత్ పోతున్నది. నీళ్లు నిధులు నియామకాల కోసం ఆంధ్రలో కొట్టిరు. మరి ఏ ప్రయోజనాలు సాధించి తెలంగాణ నిధులు వచ్చినా నీళ్ళు వచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మార్వాడి గోబ్యాక్ అనే అంశం నిజంగా ఒకటి దీనిలో ఉన్న కిటికీ ఏంటంటే మన దగ్గర తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మొత్తం తెలంగాణ రాజకీయ నాయకులు కూడా దొంగలే పట్టుకుని పని అయింది. వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు అయితే చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, ఎన్టీ రామారావు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు, వెంకయ్య నాయుడు దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళే ఇలా తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయింది కాబట్టి ఇలా మా బొట్టలో మాట్లాడే పరిస్థితి. లేకపోతే నిజంగా ఈ ఉద్యోగాలు ఇక్కడికి రావాల్సిన ఉంటుండే కదా. ఇలా 2 లక్షల ఉద్యోగాలని చెప్పని వచ్చిన రేవంత్ రెడ్డి ఎక్కడ ట్రైనింగ్ పొందిండి? ఆయన పొందిండే చంద్రబాబు స్కూల్లో చదివిండు కదా. ఆయన బీజేపీ స్కూల్ చంద్రబాబు స్కూల్ కదా. ఇప్పుడున్నది ఉద్యోగం కాంగ్రెస్ అన్నారు కదా. వీళ్ళందరూ కూడా యాంటీ తెలంగాణనే. ఈ లీడర్లంతా పెరిగిన అక్కడ కాబట్టి ఈ ప్రాంతం ప్రజల మీద మమకారం లేదు, వాళ్ళకు ప్రేమ లేదు. ఈ ప్రాంతంలో ఇంకా త్యాగాలు జరుగుతుంటే కూడా వాళ్ళు దాన్ని తమాషా చేసుకుని శవాల మీద పైసలు ఏర్పుతున్నట్టుగా ఇంకా తమాషా లెక్క చూస్తున్నారు వీళ్ళు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైన భూమిపుత్రులు, సన్స్ ఆఫ్ ది సాయిల్ చేతులలో అధికారం కనుక ఉండేది ఉంటే, అందుకే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంత ప్రజలు నిజంగా గుండె నిండా తెలంగాణ వాదం ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు కానీ ఒక నూతన నాయకత్వాన్ని తెలంగాణ తీసుకొస్తేనే దీనికి పరిష్కార మార్గం ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతుంది తెలంగాణలో. అది మర్చిపోవాలంటే మరో వాదం ఎత్తుకోవాలి కాబట్టి ఈ వాదాన్ని ఎత్తుకున్నారు గోబ్యాక్ అని చెప్పేసి కూడా కొందరు బీసీ నాయకులు మాట్లాడుతున్నారు. అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం. ఇది సాల్వాలు కప్పి దండలేసి పొలిటికల్ పార్టీ దగ్గర పోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు కావచ్చు అవన్నీ మాటలు. అది మాట్లాడతాం, ఇది మాట్లాడతాం. దాని గురించి కూడా మాట్లాడినాం. దాని గురించి కూడా ఎవరు మాట్లాడిన టైంలో నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ కాదు, సంవత్సరాలకి వెళ్ళి జరుగుతూ ఉన్నది. అది కూడా మర్చిపోయే అంశం ఏం కాదు, ఇది కూడా ఏం కాదు. అట్లాంటి మన నిరుద్యోగుల గురించి సమస్య పక్కకు పెట్టడానికి మాట్లాడుతున్నారా? బడుల గురించి పక్కకు పెట్టడానికి మాట్లాడుతున్నారా? వైద్యం గురించి పక్కకు పెట్టడానికి మాట్లాడుతున్నారా? ఇవన్నీ కావు కదా. అన్నీ వస్తాయి, అన్ని సమస్యలు ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒక సమస్య. ఇది కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య. వాళ్ళు ఇలా చిరు వ్యాపారులు వాళ్ళ చేతులలోనే ఇలా మొత్తం బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ మొత్తం సర్వనాశనం అవుతున్నాయి కాబట్టి కదా వాళ్ళ గురించి మాట్లాడేది. వీళ్ళు ఏంటంటే ఇటువంటి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మారోడల దగ్గర వీళ్ళ దగ్గర పైసలు బాగున్నాయి అబ్బా, వీళ్ళు ఇట్లా ఎవరైనా చేయగానే వీళ్ళు వసూలు చేస్తున్నట్టున్నది. మమ్మల్ని ఆపమని చూద్దాం, మేము మాట్లాడడం మేము ఆపుతామో చూడు. రేపు పల్లె తీసుకోవద్దు. ఎందుకంటే ఇలా మా మనసును గాయపరిచిండ్రు, గుండెను గాయపరిచిండ్రు అంటూ తాగి 2000 తీసుకొని తాగి పంటలు అంటుంది కదా. ఇగో దాని మీదనే ఇప్పుడు రేపు పొద్దుగాల మేము తెలంగాణ సమాజాన్ని మొత్తం జాగృతం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ బక్వాస్ మాటలు బయట ఎవడా గడ్డ మీద పుట్టినోని బెదిరించేంత ధైర్యం ఏమనుకున్నది? అంత సీన్ ఉన్నదా? ఇక్కడ కాకపోతే 10 మంది పుడతారు ఈ ప్రాంతంలో. ఇక్కడ అదే చెప్తున్నాం కదా, పెద్ద మనిషి అంటే ఎమ్మెల్యే స్థాయట ఆఫ్ ది రికార్డ్ తల్వార్ తిప్పినట్టు ఆయతో మాట్లాడుతూ అని చెప్పని. ఒరే నాయన, ఇది అదే చెప్పిన. గోటీలు ఆడుకున్నారు ఇక్కడ మొత్తం, బుల్లెట్లతోటి బాంబులతోని గోళీలు ఆడుకున్నారు పల్లెలా. పెద్ద రాచరిక వ్యవస్థను ప్రతినిధులు ఉన్నటువంటి దొరభూస్వాములను మొత్తం పైజాము ఉడబికి ఉరికిచ్చిన ప్రాంతం ఇది. గీడ మీరుగా గిల్వార్లు మాట్లాడితే ఇక్కడ నాయన. కాకపోతే మా తలకాయ తిరగనీయకురికి అంతనే. మా తలకాయలు తిరిగితే అన్నీ అవుతాయి, కానీ మేము చించదలుచుకోలేదు.
ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ తీసుకుపోదలుచుకున్నాం మేము. అవన్నీ మా దగ్గర అది వెన్నతో పెట్టిన విద్య, అది చిన్నప్పటి నుంచి నేర్చుకునేది. అది మా దగ్గర ఇక్కడ ఆలోచనలు పెన్నులు నాటితే గనులు అయితే అన్నట్టుగా మా ఆలోచనలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వమే అది. ఇక్కడ త్యాగం కూడా పెద్ద త్యాగం చేసేందుకు ఉరుకులాడుతుంటారు, ముందడుకు ఉరుకులాడుతారు. ఎట్లయితే సుఖదేవ్ రాజ్గురులు భగత్ సింగ్ పోయి ఉరికంబాన్ని ముద్దాడినరో, ఇట్లా సావును ఇక్కడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని గురించి సావును ముద్దాడేటువంటి వాళ్ళు కోకోళ్ళు ఉంటారు ప్రతి పల్లెలో. అందుకే త్యాగాల గడ్డ తెలంగాణ. ఇది మమ్మల్ని కూడా పోయి గివిలు బెదిరించేది కదా. చివరిగా మార్వాడి గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటే ఏం చెప్తారు? కొందరు కల్చర్ గోబ్యాక్ అంటే లేదు, మార్వాడి గోబ్యాక్ అని మరికొందరు అంటారు. ప్రజలకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా. మార్వాడోళ్ళు చేసేటువంటి అరాచకాలు కావచ్చు, భవిష్యత్తులో ఇంకా మారడోళ్ళు ఇక్కడ ఇక దుకాణాలు పెట్టి దందాలు రావద్దు, ఇక్కడ వాళ్ళ దోపిడీ బంద్ కావాల్సిందే. దీని మీద సమగ్రమైన నివేదిక ప్రభుత్వం నుంచి కూడా రావాలి. మేము కూడా తీస్తున్నాం ఇదంతా. ఎవరెవరైతే ఆ కల్చర్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారో, ఈ దుర్మార్గాలు, ఈ దాడులు చేసేటువంటి మనస్తత్వాలు ఉన్నాయో, ఇక్కడ జనాల మీద పైసలు సంపాదించాలని ఉన్నదో, వాళ్ళందరిది మాత్రం ఆ సంస్కృతి ఇక్కడ నుంచి పోవాల్సిందే పోతుంది. థ్యాంక్ యూ.